పెట్టుబడిదారులందరూ ఎవరు పెడతలేరు పేర్ల మీద. ఇకపోతే డాలర్ రేటు 88కి వాకుతుంది. ఈయన చెప్తాడు, ఈయన వచ్చిన తర్వాతనే భారతదేశాన్ని గురించి ప్రపంచానికి తెలిసినట్టు చెప్తాడు ముచ్చట. 2014లో అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 58 రూపాయల 40 పైసలు ఉండే మే నెలలో. 2014 మే నెలలో 58 రూపాయలు 40 పైసలు ఉండే. ఇవాళ 88 రూపాయలకు పోయింది. మరి మన గొప్పతనం ఉంటే అది 58, 38 కావాలి కదా. అంటే నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వు మాటలు చెప్పడమే తప్ప, ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప వాస్తవం తెలియదు. ఇందిరాగాంధీ హయాంలోనైనా భారతదేశం గురించి అటు అమెరికా కానీ ఎవరైనా తీసుకునే నిర్ణయాల మీద ఇందిరాగాంధీ గారు చాలా శ్రూడ్గా ఉండేది. దానికి నిదర్శనమే ఇందిరాగాంధీ గారి సమయంలో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కానీ, 1974లో ఏదైతే మనకు న్యూక్లియర్ స్టేటస్ పొక్రాన్ 1ని విధించి మనకు ఒక న్యూక్లియర్ వ్యవస్థను బిల్డప్ చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు ఎలా డైలాగ్ నడిపించేది రెండు దేశాల మధ్యన. ఈ రోజు నువ్వు కేవలం స్క్రిప్ట్ చదవడం, అసలు ఏం తెలియదు, ఉట్టిగా ప్రతిదీ రాసిచ్చింది చదవడమే తప్ప వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు, మీ మధ్యన అండర్స్టాండింగ్ ఏంది, నీ మోరల్ స్టాండ్ ఏంది, నీ క్లారిటీ ఏందో లేకుండా రోజు ఓ దేశము తిరుక్కుంటూనే రాజకీయం నడిపిస్తున్నావు. పార్లమెంటుకు రాబోయే నాయన పార్లమెంట్లో మాట్లాడదామండి, ధర్నాలు చేయంగా మొన్న వచ్చిండు 1:45 నిమిషాలు సోది కొట్టిపోయిండు. ఆ సోదిలో కూడా మేము అడిగిన 3 అంశాలు ఒక్క అంశానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మణిపూర్ లాంటి రాష్ట్రానికి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ పోలేదు. మళ్ళా 6 నెలలు ఎక్స్టెండ్ చేసిరు ప్రెసిడెంట్ రూల్. ఇక్కడ జరుగుతున్న సమస్యల మీద అవగాహన లేనోడు మొత్తం ప్రపంచాన్ని ఏల్తా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, మీరు ఒక్కటి చెప్పండి, ట్రంప్కు పాకిస్తాన్ దగ్గరన, ట్రంప్కు ఇండియా దగ్గరన ఔడీ మోడీ కరెక్ట్ అయితే పాకిస్తాన్కి ఏమో ఈ మధ్య కాలంలోనే వరల్డ్ బ్యాంక్ నుంచి $40 బిలియన్ 10 సంవత్సరాల కోసం వారికి ఆర్థికంగా వారిని సహాయం చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు మరే ఈ డబ్బుతోటి వాళ్ళు టెర్రరిజాన్ని, ఎందుకంటే మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ అంటే ఏముంటుంది, ఆడ రాజకీయం ఏముండదు, ఆడ వాళ్ళ పాకిస్తాన్ మిలిటరీ ఒకటే నడిపిస్తుంది. మరి $40 బిలియన్ పాకిస్తాన్కి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంటే ఇవన్నీ దేని మీద ఖర్చు పెడుతుర్రు? ఈ దరిద్రం అటాకులు చేయనిక ఖర్చు పెడుతున్నారు. మరి నువ్వు నీ మోదీ దోస్తు దగ్గరికి పోయి మరి ఎట్లు ఇస్తున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి 40 కోట్లు, 40 బిలియన్ కోట్లు కాదు, $40 బిలియన్ అమెరికన్ డాలర్. అది 2026 నుంచి 2035 వరకు శాంక్షన్ చేసి వాళ్ళకి ఖర్చు పెట్టుకొని బాగుపడురా బిడ్డ అని. మనకేమో 25% ట్యాక్స్లు వేసారు, మీరు కథం గారా బిడ్డ అని. ఇది అది పక్కన పెట్టు. ఈ మధ్య కాలంలో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $2.1 బిలియన్ శాంక్షన్ అయ్యి $1 బిలియన్ ఇమీడియట్ గా రిలీజ్ చేసిరు. అంటే నాకు అర్థం కాంది, మోడీ గారికి ట్రంప్ దగ్గరన పాకిస్తాన్కి దగ్గరన ఇవాళ భారతదేశ ప్రజలకు తెలియాలి. అంటే మాటలు చెప్పుడు, విట్ట కథలు చెప్పితే ఇది నడవదు. మోడీ గారు ఈ ఒక్క అంశాలు డెఫినెట్ గా మేము వీలైతే పార్లమెంట్ లో మాట్లాడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బ్రహ్మాండమైన పేగుడు మాటలు మాట్లాడు తప్ప వాస్తవంగా భారతదేశ ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతలేదు. పేదవాడు పేదవాడుగానే ఉంటుండు. డాలర్ రేట్లకు రోజు పెరుగుతూనే ఉంది తప్ప మనం ప్రపంచ దేశంలో ఈయన చెప్పినటువంటి విధంగా మనం ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇమీడియట్ గా ఈ రోజు ఇటు కామర్స్ మినిస్టర్ గారైనా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా వీళ్ళు ఈ శాంక్షన్స్ 6 కంపెనీల మీద పెట్టింది కానీ ఈ టారిఫ్స్ విషయంలో కానీ ఏ విధమైన నిర్ణయం తీసుకొని సరి చేస్తారో వాళ్ళు తేట తెల్లం తేయాల్సిన అవసరం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపదెబ్బ లాంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కోర్టును డైరెక్ట్ గా ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు ఏం చెప్పింది? స్పీకర్ని ఆదేశించింది. కోర్టు స్పీకర్ పరిధిలో ఉంటుంది. ఇది స్పీకర్ని 3 నెలల నిర్ణయం తీసుకోమని చెప్పింది.
వీళ్ళేమనుకున్నారు, డైరెక్ట్ వేటు సుప్రీంకోర్టునే వేస్తారని చెప్పి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పగటి కళలు కానీ కూడా వనరు. కోర్టు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాస్వామ్యంలో కోర్టు అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్కి ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. లాస్ట్ టైం మీరు ఎంపీఎల్ ప్రెస్ మీట్ లో రఘు రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఉప ఎన్నికలకు మేము సిద్ధంగా ఉంటామని. మరి ఎవరు సిద్ధంగా ఉండరు అంటే సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఈ రోజే కోర్టు నిర్ణయం తీసుకుంది. 3 నెలల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం అనేది చెప్పారు. స్పీకర్ దాని గురించి ఏం నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక మీరు అన్నట్టు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినా మేము అన్నిటికీ సిద్ధమే. గతంలో సీఎం ఉప ఎన్నికలు రావని అన్నారు. గతంలో సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో ఎవరు ఏమన్నా కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ ఈ రోజు కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో ఎవరెవరైనా ప్రిడిక్షన్ చేయొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా డైరెక్ట్ ఆ సుప్రీంకోర్టులోనే వీళ్ళ మీద ఏటేస్తారు, ఇక లోకల్ ఏం సంబంధం లేదనుకొని ఉన్నారు. మరి ఇవాళ సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028 29 తొడగొడతామంటారు కదా.